తెలంగాణ రైతాంగానికి నమస్కారం. ఈ రోజు గత ప్రభుత్వంలో అప్పుడు కూడా డైలాగ్ కొట్టారు, ప్రతి గింజా మేమే కొంటాం, ప్రతి గింజా మేమే కొంటున్నామని. వాళ్ళు పోయినరు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళు కూడా ప్రతి గింజా మేమే కొంటాం, ప్రతి ఒక్క పొట్టు మేమే కొంటామని డైలాగులు పెట్టారు. కానీ మీకు తెలవటానికి, కామన్ పబ్లిక్ కూడా తెలవటానికి అసలు కేంద్రం ఎంత ఇస్తుంది. ఈ రోజు ధాన్యం సేకరణకు మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంఎస్పి పెంచుతుంది. ప్రతి ఒక్క పంటకు 14 పంటలకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రమే ఇస్తుంది. ప్రస్తుతం ధాన్యానికి 2441 రూపాయలు. 2 హమాలీ చార్జెస్ లేకుంటే మండీ లేబర్ ఛార్జ్, ఉత్తరాదిలో మండీ లేబర్ ఛార్జెస్ ఉంటారు, హమాలీ చార్జెస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 3 ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ప్రొక్యూర్మెంట్ ఎక్కడైతే మనం కొంటామో ధాన్యం కాంటా వేస్తామో అక్కడి నుంచి మిల్లుకు నుంచి ఎఫ్సిఐకు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం కేంద్రమే ఇస్తుంది. 4 మిల్లింగ్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ మాయిశ్చర్ తో కలుపుకొని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. 5 గన్ని బ్యాగ్స్, గోనె సంచులు, ప్రతి గోనె సంచి ఎంత ఖర్చు అవుతుందో అంత ప్రైస్ లిస్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా కమిషన్ టు సొసైటీస్, ఏవైతే ధాన్యం సేకరణకు ఫ్యాక్స్ గానీ, ఎస్హెచ్ఈ గ్రూప్స్ గానీ, ఇతరత్ర మార్కెట్స్ గానీ ఇన్వాల్వ్ అయితే వాళ్లకు కమిషన్, ప్రతి క్వింటాలకు కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రొక్యూర్మెంట్ చేసి, మిల్లింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి మధ్యవర్తిగా వ్యవహరించినందుకు 2 నుంచి 4 నెలలకు అయ్యే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే విధంగా మార్కెట్ ఏదైతే ఫీజు ఉంటుందో 1% మాయిశ్చర్ ఛార్జెస్ కూడా కేంద్రం భరిస్తుంది. అదే విధంగా ఇది ప్రతి గింజ కొనేది కేంద్రం, ప్రతి పైసా చెల్లించేది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వాల రోలు అన్యాయం చేయకుండా, తరుగు బేరు మీద పందికొక్కుల్లాగా మెక్కకుండా రైతులను సకాలంలో చెల్లించటమే రాష్ట్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఈ విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి, ముఖ్యంగా రైతులు తెలుసుకోవాలి. అందుకొరకు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, వచ్చే ఎన్నికల్లో ఆ మార్పు అనేది కనిపిస్తుందని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.